పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. పవన్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు విశ్లేషకులు కూడా. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్థానం, పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి, పవన్ కళ్యాణ్ విజనరీ ఒకటి కాదు రెండు కాదు, ఎంత చెప్పినా పేజీలు సరిపోవు. తెరిచిన పుస్తకం పవన్ కళ్యాణ్. ఆయన దేని మీద ఆశలు ఉండవు. చూస్తుంటాం, చాలా కాలం నుంచి చూస్తున్నాం కూడా. సినిమాల మీద మోజు ఉండదు, హీరోననే గర్వం లేదు, ఓడిపోయామని బాధపడలేదు, గెలిచినాం కదా అని బిర్ర వేగనం లేదు. ఇలా ఎంతమందికి ఆ గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. అందులో పవన్ యుగానికి ఒక్కడు అంటారు వాళ్ళ ఫ్యాన్స్. ఏయ్ పవన్ ఒక తుఫాన్ అంటాడు సాక్షాత్తు ప్రధానమంత్రి. ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన పవన్. ప్రజలు ఆయన్ను ఏపీ రక్షకుడిగా పిలుస్తారు. ఎంత గొప్ప మాట అండి అది, ఏపీ రక్షకుడిగా పిలవడం అంటే. ఇక తమ గుండెల్లో దేవుళ్ళ సేనానిని పూజిస్తున్న పవనిస్టులు సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు అభిమానులకు పెద్ద పండుగ రోజు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా పవన్ నామస్మరణతో మారుమోగిపోతుంది. సహనంలో బాపూజీ, సమరంలో నేతాజీ, దానంలో కర్ణుడు, త్యాగంలో సాటిలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రతి ఆలోచన సమాజం కోసం, ప్రతి అడుగు ప్రజల మేలు కోసమే అంటుంటాడు ఆయన. ఎక్కడ అన్యాయం జరిగినా పేదవాడికి భరోసా ఇస్తారు. కోట్లాది మంది ఆయన్ని దేవుళ్ళ ఆరాధిస్తారు. ఆయన పేరు వింటేనే వైబ్రేషన్, పవన్ అంటేనే సెన్సేషన్. సినిమా, రాజకీయాల్లో పవన్ ప్రత్యేక గుర్తింపు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇక రాజకీయాల్లో ప్రజాసేవ, సినిమాల్లో అభిమానులను అలరించడం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బిజీగా ఉన్నారు. పరిపాలనపై దృష్టి, సినిమాల్లో స్పీడ్ తగ్గింది. సినీ కెరీర్లో ఖుషీ వరకు ఘన విజయాలు, ఖుషీ తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ తర్వాత వరుస ఫ్లాపులు, జల్సా హిట్ అయిన పవర్ స్టార్ రేంజ్కు సరిపోలేదు. ఫ్లాపులున్న ఇమేజ్ తగ్గనే లేదు. అభిమానుల మద్దతు పెరిగింది. గబ్బర్ సింగ్తో బ్లాక్ బస్టర్ ఇచ్చి అభిమానులను సంతృప్తి పరిచారు ఆయన. పవన్ కెరీర్ హిట్ ఫ్లాప్లు సంబంధం లేకుండా కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడనే ప్రత్యేక గుర్తింపు ఉన్నా ఎప్పుడూ దాన్ని వాడుకోలేదు ఆయన. సినిమాలు, రాజకీయాల్లో ఎదిగి చిరంజీవి సగర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్. సమాజం పట్ల బాధ్యతతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించారు. సినిమాల్లో సంపాదించిన డబ్బంతా సేవా కార్యక్రమాలకే వినియోగించారు. ఇక సాయం అవసరమైన వారికి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆదుకోవడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. వందలాది వేలాది ప్రాణాలు పవన్ సాయంతో కాపాడబడ్డాయంటే అతిశయోక్తి కాదు. సాయం పొందిన వారు ఇప్పటికీ ఆయన గొప్పతనం కొనియాడుతూనే ఉంటారు. కౌలు రైతుల కుటుంబాలని ఆదుకోవాలన్న ఆలోచన దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. ఎప్పుడూ జనంలో ఉంటాడు, జనంలో ఒక్కడిగా ఆలోచిస్తాడు. ఇక సినిమాలు లేదా రాజకీయాలు ఎక్కడ ఉన్న సామాన్యుల కోసం పోరాటం. చిన్నప్పటి నుంచి దాతృత్వం కలిగిన వ్యక్తి. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సాయం, సీఎం పీఎం సహాయ నిధులకు విరాళాలు ఇచ్చేవారు. రైతులు ఆపదల్లో ఉన్న ప్రజలకు నిరంతర సాయం. తనకంటూ ఏది ఉంచుకోకుండా ప్రజల కోసం అంకితం చేసిన పవన్ కళ్యాణ్. కష్టాల్లో ఉన్న వారి కోసం సర్వస్వం ధారపోయడం, అన్యాయాన్ని ఎదిరించడం, బాధితులకు అండగా ఉండడం. కుల మతాలకు అతీతంగా కోట్లాది అభిమానులు. సేవా గుణం, నిరాడంబరత పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా నిలిపాయి. డబ్బు ప్రజల కోసం ఖర్చు చేస్తారు, విలాసాలకు దూరం. ఇక పవన్ది సాధారణ జీవితం. నిర్మాత డబ్బులు ఆఫర్ చేసిన, లగ్జరీ లైఫ్ ఇచ్చిన పవన్కు సంతృప్తి కాలేదు. అభిమానుల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు ఆయన. రాజకీయాలు అంటే పులి మీద స్వారీ అని తెలిసినా వెను తిరగనే లేదు. రణరంగంలో అడుగుపెట్టి నిలబడ్డాడు. జనసేన స్థాపనతో అసలు కథ మొదలైంది. 2014, 2019 మొదటి దశ, 2019, 2024 రెండో దశ. 10 ఏళ్లలో జన సైనికులు రాజకీయంగా రాటు తేలారు. పవన్ వ్యూహాలను అర్థం చేసుకుని అభిమానులు మార్పు చెందారు. ఫలితం 2024 ఎన్నికల్లో జనసేన అఖండ విజయం. ఇక వ్యూహం నాకు వదిలేయండి అన్న పవన్ స్ట్రాటజీ సూపర్ సక్సెస్.
అందరు హీరోల అభిమానులను కలుపుకునే వ్యూహం. ఇక 2024లో జనసేన కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశారు. వ్యక్తిగత లాభాల ఆలోచనే ఆయనకి ఎప్పుడూ రాదు. పవన్ తుఫాన్ వైసీపీని పెకలించి రాజకీయ సునామీ సృష్టించింది. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాల ఏర్పాటుకు పవన్ కీలక కారకుడు. 10 ఏళ్ల పోరాటం నిరంతర శ్రమతో 2024లో విజయాన్ని సాధించారు. ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోసం పవన్ కీలక పాత్రనే పోషించారు. బీజేపీని ఒప్పించడం కోసం పవన్ తీవ్రంగా శ్రమించారు. విమర్శలు భరించారు కూడా. పొత్తు కుదిరిన సీట్ల విషయంలో త్యాగం చేసి కూటమికి నిలబడ్డారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం 2 మెట్లు వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్. కూటమి ఏర్పాట్లో పవన్ త్యాగం లేకపోతే విజయం అసాధ్యం అనక తప్పదు. ప్రస్తుతం జనసేన ప్రభంజనం కొనసాగుతుంది. వైసీపీ బలహీనతను ఉపయోగించుకుని ఆ స్థానాన్ని ఆక్రమించగలదా? ఫ్యూచర్ ప్లానింగ్తో మరిన్ని విజయాలు సాధించే ప్రయత్నం. కుల, మత, వర్గ భేదాలు లేని సమాజం నిర్మాణం కోసం పవన్ నిత్యం తపన పడుతూనే ఉంటారు. పదవుల కోసం కాకుండా ప్రజాస్వామ్యం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆ కొనిదెల సింహం. జనసేన ఆ మార్పు తేగలదా? కాలమే సమాధానం చెబుతుంది. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సంబరాలు దేశవ్యాప్తంగా కాకుండా వివిధ దేశాల్లో కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి అంటే ఆ పవన్పై ఎంత ప్రేమ అభిమానులకు ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ అభిమానులను, మెగా అభిమానులను ఎవరు టచ్ చేసినా మీ దేవుడు ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని టక్కున సమాధానం చెప్తారు. అంత ప్రేమను సంపాదించుకున్న వాళ్లకు భగవంతుడిచ్చిన అద్భుత వరం ఆ అభిమానులే. ఆ అభిమానుల ఆశీస్సులతో ఆ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ప్రజల కోసం ప్రజానాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన అభిమాన గణం.